ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నారు? స్వీటీ విషయంలో నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఏంటి డాడ్, ఎందుకలా అడుగుతున్నారు? ఇప్పటికీ మహాలక్ష్మిలా ఈ నట్టింట్లో తిరగాల్సిన మీ అమ్మని పొట్టన పెట్టుకున్నాడా రాకేష్? దేవత లాంటి మీ అమ్మని మనకు కాకుండా చేశాడు వాడు. అలాంటి వాడి పిల్లలు ఈ ఇంట్లో తిరుగుతుంటే నాకు మీ అమ్మ చనిపోయిన క్షణాలే గుర్తుకొస్తున్నాయి. అందుకే వాళ్ళ ఇంట్లో తిరగటం నాకు ఇష్టం లేదు. ఆ పిల్లలు నా కళ్ళ ముందున్న ప్రతి క్షణం రాకేష్ చేసిన ద్రోహమే గుర్తుకొస్తుంది. అందుకే వాడి పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకున్నాను. అది తప్ప? తప్పు కాదు డాడ్, మీరు ఫీల్ అవ్వద్దు. మీరు చాలా మంచివారు. అందుకే అమ్మ పేరు మీద ట్రస్ట్ పెట్టి పేద పిల్లలకి వైద్యం చేయిస్తున్నారు, చాలా మందిని చదివిస్తున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరెప్పుడు ఏ తప్పు చేయరు డాడ్, ఎప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్. రాకేష్ మనల్ని కాదు అనుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వాడు చేసిన తప్పుకి ఇప్పుడు వాడి పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. అంతే డాడ్. ప్లీజ్ డాడ్, మీరు దేని గురించి ఆలోచించకండి, ప్రశాంతంగా ఉండండి. రండి డాడ్, రండి. ఏ ఆటంకం లేకుండా ట్రీట్మెంట్ జరగాలి. ఝాన్సీ గారు, మీరేం కంగారు పడకండి, స్వీటీకి ఏం కాదు. శ్రీవల్లి, నీకు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాం.
డాక్టర్ బోన్ మ్యారో కలెక్షన్ అయిపోయిందా? అయిపోయింది మేడం. దాన్ని ఫిల్టర్ చేసి క్లీన్ చేయాలి. ఆ వెంటనే తనకి ఎక్కిస్తాం. డాక్టర్ సారు, నా పెళ్ళానికి ఏం కాదు కదా? ఏం కాదు, మత్తులో ఉంది, కాసేపటికి స్పృహలోకి వస్తుంది. రక్తం ఎక్కినట్టే ఎక్కుతుందిగా. రే వేలిముద్రగా, ఇందాక డాక్టర్ చెప్పింది అదే. అది బ్లడ్ లాగే ఉంటుంది, కానీ దాంట్లో కొన్ని లక్షల స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి స్వీటీ బోన్ మ్యారోలోకి వెళ్ళి కొత్త రక్త కణాలని తయారు చేస్తాయి. నాకు తెలుసులే, నాకు డాక్టర్ చెప్పిండు. రాజయ్య, ఏందిరా? నీతో మాట్లాడాలి. అరే నోడు నోడు